పెడితే కొంత మనం డీసెన్సీ డిగ్నిటీ మెయింటైన్ చేయాలని చెప్పి రాజేష్ మహాసేన్ గారు అన్నారు. అంటే ఆయన మాటల్లో చెప్పిన దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇంకా ప్రవీణ్ గారు ఇంకేదో గలీజ్ పనులు చేశారు, అవన్నీ బయట పెడితే ఇంకా క్రైస్తవ సమాజానికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి పోలీసు వారు కొన్ని దాచారు అని చెప్పి రాజేష్ మహాసేన్ గారి మాటల్లో మనకు అర్థం అవుతుంది. అప్పుడు రాజేష్ మహాసేన్ గారు ఎట్లాగ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్య కుటుంబ సభ్యుల్ని కొంతమంది సోకాల్డ్ పాస్టర్స్, ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు అవ్వచ్చు, పీటర్ పుట్ట గారు అవ్వచ్చు, అనీ జాన్సన్ గారు, ఇట్లా కొంతమందిని ఆ పోలీసు వారి సమక్షంలో ఆ బయటికి తెలియజెప్పని విషయాలు అవి ఆ ఫుటేజెస్ ఏమున్నాయో ఒకసారి అవి గనక ఈ కుటుంబ సభ్యులకి ఈ ఎవరైతే పోరాడే పాస్టర్లకి మధ్యలో ఆ స్క్రీన్ మీద వేసి చూపిస్తే ఆటోమేటిక్ గా చూసినప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి, క్రైస్తవ సమాజం మొత్తం నోరు మూసుకుంటది, అయిపోయినట్టు క్లారిటీ వచ్చేస్తుంది. రాజేష్ మహాసేన్ గారు ఈ పాయింట్ ని మా మైండ్ లో పెట్టుకుని ఇది ఒకటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత విజయవాడ రామవరపాడు దగ్గర పోలీసు ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆయన అసలు తాగలేదండి, ఆయన అంత దూరం బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడని చెప్పి పోలీసు వారు చెప్పారు. అదొకటి. అక్కడ టీ అందించిన టీ కొట్టు అతను కూడా ఆయన తాగలేదండి, ఆయన బాగా ఎండకు వస్తున్నాడని చెప్పి వాళ్ళు కూడా ఇద్దరు కన్ఫర్మేషన్ చేశారు. మరి రిపోర్ట్ లోనేమో తాగాడని చెప్పి అంటున్నారు. తర్వాత నా మూడో పాయింట్, రాజమండ్రి షెల్టాన్ హోటల్లో 70 మంది పాస్టర్స్ మీటింగ్ లో ఆ రోజు నేను కూడా ఉన్నాను. అక్కడ ఆ పాస్టర్స్ లౌడ్ స్పీకర్ మైక్ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి ఈయనకి డ్రింక్ అలవాటు ఉందా లేదా అని చెప్పి అడిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఆయన డ్రింక్ అలవాటు లేదండి, ఆయన సేవలోకి రాకముందు డ్రింక్ తీసుకునేవాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇదే 70 మంది పాస్టర్స్ లో ఆ రోజు విపి రెడ్డి గారు ఉన్నారు, జేమ్స్ గారు ఉన్నారు, ఇప్పుడు ఉన్న పీటర్ పుట్టా గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కావాలంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వాళ్ళ సైడ్ నుంచి ఆయన డ్రింక్ అలవాటు లేదని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. తర్వాత హైదరాబాద్ లో స్టార్ట్ అయిన ఆయన 3 చోట్ల మద్యంగా ఉన్నాడు. మనం కారులో ఇక్కడ నుంచి రాజేష్ మహాసేన్ గారు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తేనే దారులు ఏదన్నా పాస్ వస్తే 2-3 సార్లు ఏదో ఒకటి ఆగుతాం. అట్లాంటిది బండి మీద ఎండలో వస్తా కూడా ఆయన 3 చోట్ల మద్యం కొని ఆ ముందు ఎక్కడ తాగాడు, ఎంతసేపు మద్యం కొన్నది, బండి మీద పడ్డది, బండి మీద లేచేది, పెట్రోల్ కొట్టించి చూపించారు కానీ ఆ మద్యం కొన్నది ఏ చెట్టు కింద తాగాడు, పుట్ట కింద తాగాడా, లేకపోతే ఇతను హోటల్ దగ్గర తాగాడా, లేదా టీ తాగు తాగాడా, ఆ బండి రోడ్డు పక్కన పెట్టి పొదల్లోకి వెళ్ళి తాగాడా, అది ఒక్క వీడియో బయటికి రాల. ఒక్క వీడియో. సరే, మందు తాగేటప్పుడు మందు కొన్నవాడు ఎట్లాగో మందు తాగాలిగా, మరి ఒక్క చోటైనా మాస్క్ తీయాలిగా, తీయలా. అదొకటి. మరి ఆ మాస్క్ కి మొగంతా బ్లడ్ అంటినప్పుడు మాస్క్ ఏంటి, మన షర్టుకు కూడా బ్లడ్ అంటింది, ఆయన బట్టలకు కూడా అంటింది. అట్లాంటిది మాస్క్ కి బ్లడ్ ఎందుకు అంటలా, కళ్ళజోడు అట్లా చక్కగా ఎట్లా పెట్టున్నారు. తర్వాత ఇవన్నీ వద్దండి, ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యాయి మీరు అంటున్నట్టుగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని ఏదైతే స్పాట్ ఉందో ఆ నయారా పెట్రోల్ బంకు మనోజ్ అన్న చెప్పినట్టు ఆ ఒకరోజు సీసీటీవీ ఫుటేజ్ తీయండి, అసలు తెలిసిపోయింది ఏంటనేది. తర్వాత విజయవాడ రామవరపాడు దగ్గర ఆయన సేద తీరుతా కూర్చొని ఆ పార్కు అది ఉన్నప్పుడు ఏదైతే చెప్తున్నారో అక్కడ చుట్టూ పైన పెద్ద సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి. ఆ సీసీటీవీ కెమెరాస్ ఓపెన్ చేస్తే మరి మాస్క్ తీసుకుంది ఎక్కడా కనపడలా. టీ తాగేటప్పుడు మాస్క్ తీసారా అంటున్నారు, అది బయటికి రాలా. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ పెద్ద జంక్షన్ అది, మరి అది తీస్తే ఆయన చెట్లలో పడ్డాడా, ఏం తీశాడు, పార్కులో పడుకున్నాడా అంటున్నారు, అవన్నీ బయటకు వస్తాయి. మరి ఇవన్నీ చేయకుండా ఇప్పుడు క్రైస్తవ సమాజం, వేల మంది క్రైస్తవ సమాజం 2 తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ఎక్కితే వారి యొక్క అనుమానాలు, వారి యొక్క అభిప్రాయాలకు కూడా గౌరవం లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. కనీసం అంటే ఇప్పుడు వీళ్ళ మాటను నమ్మాలా, క్రైస్తవుల మాట నమ్మాలా, లేకపోతే రాజేష్ మహాసేన్ గారి మాట నమ్మాలా? చెప్పండి ఒక మాట. దీనిపైన ఇప్పుడు పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టారు అఫీషియల్ గా, మరి ఎక్కడ దీని మీద ఇంకా అనుమానాలు రేకెత్తిస్తున్నారు. టీవీల్లో డిబేట్లు జరుగుతున్నాయి, క్రైస్తవులు ఎవరు ఇది ఒప్పుకోవట్లేదు, ఇంకా హత్య అంటున్నారు. వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా లేరు. మరి ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఉండాలంటే రాజేష్ మహాసేన్ గారు ఏదైతే చెప్తున్నారో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి, మన డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, ఇప్పుడే ఆయన పరువు పోయింది అంటున్నారు. కాబట్టి దయచేసి ఇది కంపల్సరీగా చేయాలని కూడా నా మనవి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపించి, ఈ పాస్టర్స్ అందరిని పిలిపించి ఆ పోలీసు వారి సమక్షంలో ఆ చూడకూడనటువంటి విషయాలు ఏంటో అవన్నీ బయట పెట్టి ఒక ప్రెస్ మీట్ ద్వారా పెడితే టోటల్ గా ఇది కేసు మొత్తం క్లోజ్ అయితే ఎవడో కూడా మాట్లాడండి. ఇది ఇంకా నయ్యం, ఆయన పాస్టర్నే తాగుబోతుడు మాత్రం చిత్రీకరించారు. ఆ హైదరాబాద్ నుంచి వస్తా ఏ వ్యభిచార కొంపల్లో దూరాడు, లేకపోతే ఇంకేదో చేశాడని అంతవరకు పెట్టాలి. అది మాత్రం సంతోషం అక్కడ వరకు. ఇప్పుడు ఇది ప్రవీణ్ కుమార్ గారు మాత్రమే చచ్చిపోలేదండి, క్రైస్తవ సమాజం మొత్తాన్ని చంపేశారు. ఇది అంటే పాస్టర్లు అందరూ తాగుబోతులు ఉంటారు, ఇంతే ఉంటారే కన్నా కోణంలో చేసేశారు. ఇంకా నేను అడగాల్సినవి, నేను చెప్పాల్సినవి ఇయ్యానండి. మరి రాజేష్ మహాసేన్ గారు సమాధానం చెప్తే నేను వింటాను. ఓకే బ్రదర్, ఓకేనండి. మీరు అడిగినవన్నీ రాసుకున్నాను నేను. అయితే లాస్ట్లో మీరు 2 మాటలు మాట్లాడారు సార్. చిత్రీకరించారు,
పాస్టర్ అందరూ తాగుబోతులు అనేది యాక్చువల్గా ఏ కమ్యూనిటీలో అన్న పర్సనల్ అలవాట్లు అనేది చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు మనందరం క్రిస్టియన్ కమ్యూనిటీ గురించి తెలుసుకున్న వాళ్ళమే. క్రిస్టియన్స్లో 99% ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళు దేవుడి సేవ కోసం, ప్రజలను మార్చడం కోసం, వాళ్ళని పరలోకం పంపించడం కోసం పనిచేస్తూ ఉంటే 1% పాస్టర్లు ఎలా ఉన్నారో మనకు తెలుసు. అలాగని పాస్టర్ ప్రవీణ్ గారిని ఆయన పాస్టర్ నేను ఏ రోజు పిలవలేదు, కానీ ప్రవీణ్ గారి క్యారెక్టర్ చాలా మంది కన్నా, కొన్ని వందల మంది కన్నా, వేల మంది కన్నా మంచి క్యారెక్టర్ అయింది. అంత మాత్రాన ఒకవేళ ఆయన డ్రింక్ చేసే అలవాటే ఉంటే, ఒకవేళ ఉన్నది అనుకుందామండి, పోలీసు చెప్పిన దాన్ని బట్టి, అది పాస్టర్లందరికీ ఎందుకు ఆపాదించగలుగుతారు ఎవరన్నా? రెండోది, చిత్రీకరించాల్సిన అవసరం ఎవరికి ఉందనేది నా ఒక్క సబ్మిషన్ మీకు. ఓకే, అది అలా పక్కన పెడితే, మీరు అడిగింది భయపడితే అంటే డీసెన్సీ అనేదో గలీజ్ పనులు చేసి ఉంటారు, గలీజ్ పనులు చేశారు కాబట్టి పెద్ద పెద్ద మాటలు వాడేశారు మీరు. నిజానికి అక్కడ ఒకవేళ ఇప్పుడు ఆయన పార్క్ లో పడుకున్నారన్నారండి, ఇది కూడా డౌట్, అంతే డౌట్ చెప్పాను నేను. వాళ్ళు అందుకు కానీ రిలీజ్ చేసి ఉంటారు, ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిలీజ్ చేసిన వ్యక్తులు రామారపాటి దగ్గర అంతసేపు ఆయన వెయిట్ చేశారు, ఉన్నారు అన్నప్పుడు ఏదో సీసీటీవీలో గ్యారంటీ కనిపించకుండా. తర్వాత ఈ డౌట్ ఒక్క నిమిషం, ఇప్పుడు అన్న ఏదైతే అరేంజ్ చేశారో ఏది భాను అన్న గారు, దానికి ఇప్పుడు రాజేష్ అన్న అంటే తర్వాత మనం మర్చిపోవచ్చు, అందుకు పర్మిషన్ అడిగి తర్వాత నా సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఈ గలీజ్ పని అని మీరొక్కలే కాదన్న ఇప్పుడు నేను లేవనెత్తింది. నిన్నటి దినాన అండ్ మొన్నటి దినాన అటు మొన్న దినాన కూడా టీవీలు పెట్టినప్పుడు ప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు, కరుణాకర్ అయితే ఈవేళ ఆర్టీవీలో ప్రవీణ్ అన్న ఫ్రెండ్ అనిల్ అని కూర్చున్నాడు, ఆ పక్కన రాజ్ బోడా అని అమెరికా నుంచి తీసుకున్నారు. ఏమో ఇంకేమేమి ఒక్క నిమిషం నన్ను మాట్లాడినా ఈవేళ ఇందాక 3ంటికి నేను వింటూ ఉన్నా.